కళ్ళు తెరవద్దు. బీ విత్ ద బ్రెత్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఉచ్ఛ్వాస నిశ్వాస. బీ విత్ ద బ్రెత్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఉచ్ఛ్వాస నిశ్వాస. Last 1 minute. ఆఖరి 30 సెకండ్లు.
5, 4, 3, 2, 1, 0. ఓకే, నెమ్మదిగా చేతి వేళ్ళు కన్ను రెప్పల మీద పెట్టుకుందాం. ఓకే, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కార్యక్రమానికి, ఈరోజు ధ్యానానికి గట్టిగా, ఇంకా గట్టిగా చప్పట్లు, ఇంకా గట్టిగా. చుట్టూతో ఉన్న స్టూడెంట్స్ అందరూ వచ్చేయాలి. సో ఈరోజు మనం ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటున్నాం ఇక్కడ. సంగీతంతో జ్ఞానం, సంగీతంతో ధ్యానం, పాట మాట చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ చుట్టుపక్కల ఉన్న తెలుగు స్టూడెంట్స్ కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. సో మనం ముందు ఒక 30 minutes స్పిరిచువల్ సెషన్ పెట్టుకుందాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ద్వారా వెళ్దాం. మీరు ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. దాని తర్వాత 40 minutes మెడిటేషన్ ఉంటుంది. దాని తర్వాత పాటలు, మధ్యలో మాటలు. ఈరోజంతా ఆహ్లాదంగా గడుపుదాం. సండే, హ్యాపీ సండే ఈరోజు. మరి ఎవరైనా ప్రశ్న అడిగితే అక్కడి నుంచి మొదలు పెడదాం. ఎవరైనా అడగచ్చు. ఎనీ క్వశ్చన్ ప్లీజ్ కమ్. కార్డ్లెస్ ఇంకోటి ఉంటుంది. ఇక్కడ రా నాన్న, ఇక్కడ రా. నా క్వశ్చన్, నేను ఒకేసారి చెప్పిన క్లాస్ విని నాన్ వెజ్ మారేస్తాను సార్. అయితే ఈ ఒక్కొక్క క్లాస్లో మీరు చెప్తారు సార్, ఒక్కొక్క వాళ్ళు ఒకేసారి విని మారిపోతారు అని, కొంతమంది చాలా టైం తీసుకుంటారు అని సార్. నా ఈ ప్రశ్నకి నా సమాధానం అంటే, ఓకే గత జన్మంలో నేను ధ్యానం చేయి ఉండొచ్చు, అందుకే త్వరగా అది ఒప్పుకున్నాను అని అనుకుంటున్నాను సార్. కానీ ఇంతవరకు ఈ 34 years బ్యాక్ నేను చాలా అజ్ఞానంతో బాధపడ్డాను సార్. అయినా నేను గత జన్మంలో ధ్యానం చేసిన ఇంతవరకు ఎందుకు అంత అజ్ఞానంతో బాధపడ్డాను? ఇప్పుడు మనం ఈ జన్మంలో ఇప్పుడు తీసుకున్న జ్ఞానం నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? అయితే ఆ జ్ఞానం మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఇది నా క్వశ్చన్ సార్. చాలా అద్భుతమైన ప్రశ్న, చెప్పకూడదు దానికి. వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను గత జన్మలోనే ధ్యానిని అయితే మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు అజ్ఞానంలో ఉన్నాను? మీరు శాకాహారులు అయ్యారంటే, ధ్యానంలోకి వచ్చారంటే గత జన్మలోనే ఉంటేనే వస్తారు, అందులో సందేహం లేదు. మీ అందరూ గత జన్మలో ధ్యానం చేశారు. మరి ఎందుకు మనము స్టార్టింగ్ నుంచి జ్ఞానంతో లేము, పుట్టుకతోనే ఎందుకు మనం అలా లేము అంటే దానికి కారణం ఉంది. 2 కారణాలు. ఒకటి కారణం ఏంటంటే, గత జన్మలో మీరు పరిపూర్ణం అవ్వలేదు, ఆఫ్ ఎదిగారు, అంటే 20 marks వచ్చినాయి. ఈ జన్మలోకి వచ్చాక ఆ 20 వల్ల ఇంకా ఎక్స్పెండ్ అవుతారు. అంటే 100% గత జన్మలో మీరు ఫిల్ఫిల్ అవ్వలేదు, మీ కాన్షియస్ ఎక్స్పాండ్ అవ్వలేదు. అందువల్ల ఇప్పుడు ఈ జన్మలో 30 సంవత్సరాలు ఎందుకు లేట్ అయ్యింది అంటే, 30 సంవత్సరాలు మీరు అటువంటి వ్యక్తులతో లేరు. మనము ఎంత జ్ఞానం పొందినా అలా ఎక్స్పెండ్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏంటంటే, 2వ పాయింట్ సాంగత్య దోషం. అంటే అటువంటి మనుషుల మధ్య ఉండడం. అందువల్ల మీరు గత జన్మలో ఎంత పెద్ద జ్ఞానవంతులైనా, అంతకుముందు జన్మలో ఎంత పెద్ద నాలెడ్జ్ ఉన్నా, పరమాత్ములైనా, మీ యొక్క సాంగత్యం మిమ్మల్ని కిందకి లాగేస్తాయి. అందుకని ధ్యానం తర్వాత 2వది సాంగత్యం. సరైన వాళ్ళతోనే సాంగత్యం చేయాలి. మీ చుట్టూతో ఉన్న మనుషులు అటువంటి సాంగత్యంలో ఉన్న మనుషులు ఉన్నారు కాబట్టి మీరు అట్లా ఉన్నారు. సడన్గా మీ యొక్క కాన్షియస్ ఎవరో ధ్యానం చేసే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, ఇంకా అక్కడ నుంచి బ్లాస్టింగ్ అవుతుంది. అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అన్నమాట. కనుక ధ్యానము మొదటిదైతే సాంగత్యం 2వది. మరలా నెక్స్ట్ జన్మకి, అంటే ఇప్పుడు 60%కి వచ్చి ఉండొచ్చు, మీరు 100 రాకపోయి ఉండొచ్చు ఈ జన్మలో. నెక్స్ట్ జన్మకి మళ్ళీ మనం దాన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి? ఇది అసలైన పని. దాని పేరే అంతర్గుణము. దాని పేరేంటండి?
అంతర్గుణం. చాలామంది అంటారు ఆత్మ మహాజ్ఞానంతో నిండి ఉంటుంది అంటారు. ఒకే ఒక ప్రశ్న మీ అందరికీ, మీ ఆత్మ జ్ఞానంలో ఉంటే మీరు ఇటువంటి కుటుంబంలో ఎందుకు పుట్టారు? అటువంటి కుటుంబం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్వశ్చన్తో వెళ్దాం. మీరెవరు గత జన్మలో ధ్యానులు అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు, పక్కన పెడదాం. మాంసాహారులలో పుట్టారు, అవునా? మాంసాహారుల కుటుంబంలో పుట్టి మాంసం తినాలి అని ఎంపిక చేసుకొని వచ్చాం కాబట్టి మాంసాహారులలో పుట్టాం. అంటే మన ఆత్మలో ఒక నాలెడ్జ్ అయితే లేదు. ఏంటి ఆ నాలెడ్జ్ అంటే మాంసం తినకూడదు అన్నది మన ఆత్మలో ఆ నాలెడ్జ్ లేదు. ఓకే, అందుకని మనం పుట్టేటప్పుడే మెను ఇస్తారు. బాబు నువ్వు ఎక్కడ పడతావు, ఇదిగో మాంసాహారుల కుటుంబంలో పడతావా, శాకాహారుల కుటుంబంలో పడతావా? మాంసం తినకూడదు అన్నది నీ ఆత్మకు తెలియదు కాబట్టి మాంసాహారుల కుటుంబం అని టిక్కు పెడతారు, అక్కడ పుడతారు. ఓకే, అంటే మీరు ఆ జన్మలో అది నేర్చుకోలేదు, ఇంకోటి ఏదో నేర్చుకొని ఉండొచ్చు, సాధన నేర్చుకొని ఉండొచ్చు, ఆ పైలోకాలు నేర్చుకొని ఉండొచ్చు, లేకపోతే కింది తలాలు నేర్చుకొని ఉండొచ్చు, ఏమో ఉంటుంది, ఆ నాలెడ్జ్ లేదు. అందుకని ఈ జన్మలో అటువంటి గురువు, అటువంటి ఎన్విరాన్మెంటు, అటువంటి మూమెంట్ ఉన్న దానిలో ఎంపిక చేసుకొని పుడతాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, మీరు మాంసం తినకూడదని నేర్చుకున్నారు. మీ ఆత్మలో ఏముంది, మాంసం తినాలి అని ఉంది, అవునా? ఇక్కడేముంది, తినకూడదని ఉంది. ఇక్కడంటే జీవాత్మ, ఆత్మ పైన ఉంటుంది, జీవాత్మ కింద ఉంటాం, రెండూ మనమే. ఇక్కడ ఇక్కడ తినకూడదు అని ఉంది, ఇక్కడ తినచ్చు అని ఉంది కదా. ఈ తినకూడదు అన్నది మీరు చనిపోయిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత ఈ నాలెడ్జ్తో దాన్ని మారుస్తారు. నెక్స్ట్ జన్మలో మీరు శాకాహారిగా కుటుంబంలో పుడతారు, అందులో సందేహం లేదు. నెక్స్ట్ జన్మలో శాకాహార కుటుంబంలో పుడతారు, లేదా మాంసాహారుల కుటుంబంలో పుట్టి ఆ కుటుంబాన్ని మార్చడానికి పుడతారు. అలా ఏదన్నా అయి ఉండొచ్చు. అంటే బహిర్గుణాన్ని అంతర్గుణంగా మార్చాలి, అది ధ్యానంలో జరిగేది. ఇక్కడ ఏమైతే నేర్చుకున్నారో అవి అంతర్గుణంలోకి వెళ్ళి ఫోకస్ చేయాలి. అందుకని మీరు ఏమి నేర్చుకున్నా కానీ మీ లోపల మార్పు రాకపోతే మొత్తం గుండుసున్నాయి, మళ్ళా నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచే మొదలు పెట్టాలి. బయట ఎంత చదువుకున్నారన్నది ముఖ్యం కాదు, ఎగ్జామ్ హాల్లో ఎంత రాశారన్నదే ముఖ్యం. అర్థమైందా మీకు? ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి మీరు రాసిందే లెక్క వస్తుంది, బయట మీరు ఎంత చేసినా ఉపయోగం లేదు. అలాగా బయట మీరు ఎంత నటించినా, మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా నో యూజ్. మీ అంతర్గుణంలో మార్పు రావాలి. ఈ అంతర్గుణమే జన్మల జీవితానికి లింక్ ఉంటుంది కాబట్టి. అర్థమవుతుందా? కనుక మీరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. రమణ మహర్షి చెప్పిన నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఇదే అర్థం. నాకు వంశీ తెలుసు, నేను పర్ఫెక్ట్, కానీ నా లోపల ఇంకోటి ఉంటాడు, వాడిని పట్టుకోవాలి. వాడిని పట్టుకుంటే మీకు అంతర్గుణం మారుతుంది. అంతర్గుణం మారితే అక్కడ నుంచి నెక్స్ట్ లైఫ్ మీరు అద్భుతంగా ప్లాన్ చేసుకోగలరు, లేదా ఈ లైఫ్ని అద్భుతంగా ట్యూన్ చేసుకోగలరు. ఏదైనా జరుగుతుంది. అంతర్గుణం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కనుక మొదటి క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే సాంగత్యం. రెండో భాగం అంటే నెక్స్ట్ లైఫ్కి ఆమె అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే అంతర్గుణం. ఈ రెండింటి మీద మీరు ఫోకస్ చేయాలి. పక్కవాడి మీద ఫోకస్ చేయాలి, మన మీద మనం ఫోకస్ చేసుకోవాలి. అప్పుడు మీరు నెక్స్ట్ లైఫ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకే, గుడ్ క్వశ్చన్, చప్పలు కొడదాం వారికి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకేమైనా అడుగుతారా? సో రమ్మా ఇటు రండి. మీరు ప్రశ్న అడిగితే అది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది, కొత్త కొత్త సబ్జెక్ట్స్ వస్తాయి అన్నమాట. సో మనము బుద్ధిని నేర్చుకుంటాము, బుద్ధి గుణంగా మార్చాలి. గుర్తుపెట్టుకోండి మిత్రులారు, ఈ పదం బుద్ధి దేనిగా మారాలి, గుణంగా మారాలి. బుద్ధి గుణంగా మారలేదనుకోండి, మీరు ఎంత నేర్చుకున్నా మొత్తం జీరో అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మొదటి నుంచే మొదలు పెట్టాలి. ఎంత చదువుకున్నా పరీక్ష రాకపోతే ఉపయోగం లేదు కదా, అలాగనమాట. బుద్ధి గురువిస్తాడు, గుణము మనం తయారు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి రెండు పదాలు. బుద్ధిని ఎవరిస్తారు? గురువులు ఇస్తారు. గుణాన్ని ఎవరు తయారు చేసుకోవాలి? మనం తయారు చేయాలి. తేనె మకరందాన్ని నుంచి తేనె